ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళంతా కూడాను పడి పూజ చేసే కన్యస్వామిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పడి పూజ చేయాలని చెప్తూ ఉంటారు. అండ్ పడి పూజ చేయాలి అనేది లెక్క. మనకు శక్తి లేదు. శక్తి ఉన్న వాళ్ళు ఆడంబరంగా చేస్తూ ఉంటారు. అది అందరి కోసం చేస్తుంటారు. వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు. వాళ్ళు ఒకరు చేయడం వల్ల అందరూ వెళ్ళి ఆనందిస్తారు. అంత గొప్పగా చేయాలేమని చెప్పి వీళ్ళు అప్పులు చేసి మీరు పడి పూజలు చేయకూడదు. కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి. ఎలా? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. దీంట్లో అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్య, ఒక్కరిని పిలిచి భోజనం పెట్టండి చాలు. అదే పడిపూజ. ఆ ఒక్క రూపంలో అయ్యప్ప స్వామి సాక్షాత్ స్వయంగా వచ్చి మీ ఇంట్లో భిక్ష ఆరగిస్తారు. అలా చేయండి. ఒక్కరికైనా భోజనం పెట్టండి. స్ట్రేంజర్స్కి, బాగా తెలిసిన వాళ్ళని పిలిచి పెట్టడం కాదు, స్ట్రేంజర్స్ అలా దారిలో పోయే వాళ్ళనైనా పిలిచి ఒకరోజు భోజనం పెట్టండి. దీక్షాకాలంలో అయ్యప్ప స్వామి ఆనందపడిపోతాడు. పూజ చెయ్యాలి, మీ ఇంట్లో పూజ చేసుకోండి, సింపుల్గా చేసుకోండి. ఆడంబరాలకి వెళ్ళి ఖర్చు పెట్టి ఈ ఖర్చును తీర్చడానికి 1 year అప్పు దీక్ష అయిన తర్వాత తీర్చడం అవన్నీ రాంగ్. అలా చేయకండి. శరణమయ్యప్ప.